వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని బైరెట్టిపల్లికి చెందిన 59 మందికి, గంగవరం మండలంలోని 80 మందికి, పలమనేరు రూరల్ నందు 57 మందికి, పెద్ద పంచాని మండలానికి చెందిన 99 మందికి, వీకోట మండలంలోని 8 మందికి మొత్తం 411 మంది లబ్ధిదారులకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత అంటే 1.5 సంవత్సరం తర్వాత మనకు పల్లి గంగవరము పెద్ద పంజాని రూరల్ మండలం వారక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇండ్లు జాగా ఉండి అంటే వాళ్ళ సొంత జాగాలో ఇండ్లు కట్టుకునేదానికి ఎవరికి దాదాపు 400 పైన ఇండ్లు యూడిఏ కింద యుఎల్బి కింద అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అర్బన్ లోకల్ బాడీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం. బాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్ గా 1 నెల 2 నెలల లోపల ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీనగర్ కాలనీలో దిరిసాల వెంకటేశ్వరరావు తల్లి మంగమ్మ, వెంకటాయపాలెంలో కురాకుల పుల్లయ్య, గోపాలపురంలో గొల్లపూడి నరసింహారావు కుటుంబాలను సందర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే నిర్మల్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, 18 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతే డ్రైవింగ్ చేయడానికి అర్హత ఉందని, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే తల్లిదండ్రులకు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తు చేశారు. అలాగే ఆటోలో కెపాసిటీ మించకుండా కూర్చోవడం ముప్పును తగ్గిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, విద్యార్థిని అలాగే పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెయిన్గా ఏంటంటే మైనర్ డ్రైవింగ్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం చిన్న పిల్లలే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. అండర్ ఏజ్ 18 ఇయర్స్ వాళ్ళే స్కూటీలు, బైక్స్ నడపడం జరుగుతుంది. సో అవి జరగకుండా నడపకుండా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల మెయిన్ ఇంటెన్షన్ ఇబ్బంది ఏంటంటే మనకి లైసెన్స్ లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. సో క్లెయిమ్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పైన ఏమైనా తెలియకుండా ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేము ప్రతి స్కూల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. నిర్మల్లో ఇప్పటికీ దాదాపు అన్ని స్కూల్స్ కవర్ చేశాము. అందులో భాగంగానే ఈరోజు కస్తూర్బా స్కూల్కి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మ్యామ్కి థ్యాంక్ యూ అండి. బాపట్ల రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ పేద గిరిజన కుటుంబాలకు రోటరీ క్లబ్ ఆఫ్ రగ్గులు పంపిణీ చేసింది. అధ్యక్షులు వెజన్ల శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు ఉపేంద్ర గుప్తల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వీరు రోజు చిన్న పనులు చేసి జీవనం సాగించే ఈ కుటుంబాలకు కనీసం చలికాలం దాటే సహాయం కావాలని రగ్గులు అందజేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అవసరాల కోసం కూడా రోటరీ క్లబ్ సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ, వరప్రసాద్, సీనియర్ సభ్యులు సుధీర్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల వారి ఆధ్వర్యంలో స్థానిక రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దెబ్బల మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజన పేద కుటుంబీకులకు ఈ చలికాలంలో వారికి రగ్గులు ఇచ్చేదానికి మా రోటరీ తరపున నేను
మరియు మా మాజీ అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారి సౌజన్యంతో వారికి ఈ రోజున ఈ చలికాలంలో వారికి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. వారు సక్రంగా వినియోగం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ వీరి కృషి ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ప్రోత్సహించారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చారులత కూడా అభినందనలు తెలిపారు. 25,000 క్యాష్ ప్రైస్ వచ్చింది సార్. ఏం చేస్తారు 25,000 రూపీస్ తో? స్కూల్ కి ఇస్తున్నారా? ఏం పేరు పడింది సార్? మా వెంకటలక్ష్మి. మీ పేరేంటి? డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్. ఎవరెవరు ఇందులో? ఇదే టీమ్ స్టేట్ లెవెల్ సెకండ్ ప్రైజ్. ఇదేం సబ్జెక్ట్? ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎన్ని డేస్ ఇట్ టేక్స్ ఫర్ యు? ఎన్ని రోజుల్లో చేస్తారు ఇదంతా? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన పట్టణ అధ్యక్షుడిగా రేగల్ల మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సూర్య రెస్టారెంట్ వేదికగా ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు అయి శుభాకాంక్షలు తెలిపారు. రేగల్ల మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కలిసి పని చేస్తామని, కార్యకర్తల అండతో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలంలో క్రైస్తవుల వాహనంపై దుండగులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. వైసీపీ క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు బాబు ఈ దాడిని ఖండిస్తూ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడగ గ్రామస్తులు ఈ రోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలో 200 మందికి పైగా తలసేమియా రక్తహీనతను బాధపడుతున్నారని తెలిపారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లతో సహా పేషెంట్ల కోసం సికిల్ సెల్, హిమోఫిలియా, సైలెంట్ వాష్ అవసరమైన మందులు అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రకమైన పేషెంట్ల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదించారు. హాస్పిటల్లో ఉంటే మాకు అందుబాటులో ఉంటుంది కదా మేడం, మాకు అసలు పని చేసుకోవడానికి బాడీ పెయిన్ అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. నేను ఒక సికిల్ సెల్
పేషెంట్ని. తలసేమా, హిమోఫీలియా, సికిల్ సెల్ పేషెంట్లు మన నిర్మల్ జిల్లాలో ఒక 200కు పైగా పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. కావున మాకు ఒక వార్డు, ఏరియా హాస్పిటల్లో ఒక వార్డు కల్పించాలి. మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి, బ్లడ్ కూడా ఫ్రీగా ఎక్కించాలి. ఒక సెలైన్ వాషింగ్ మిషన్ కావాలి మాకు అందుబాటులో. నిర్మల్ జిల్లాలో ఏరియా హాస్పిటల్లో మాకు సదుపాయాలు కలిగిస్తే ఎక్కించాలి అని. యూఏడి కార్డ్స్ కూడా వచ్చినాయి మాకు. పెన్షన్స్ తొందరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా
మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. Kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పడనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తోట సీతారామలక్ష్మి సుమారు 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల హామీలను అమలు చేస్తుందన్నారు. విద్యుత్ వ్యవస్థను రాజకీయంగా కాకుండా ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక రంగంగా మేనేజ్ చేస్తుందని ఆమె అన్నారు. మనమందరం ముందుగా భీమవరం నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులకు మరి శుభాకాంక్షలు. ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఎక్కువ సూచించే ఘనత తెలుగుదేశం పార్టీకి ఈ రోజున. కరెంట్ ఛార్జీలు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలా శ్రీశక్తి కావచ్చు, అలాగే రైతులకు కావచ్చు, ఎన్నో రకాలుగా నిరుద్యోగ సమస్య కావచ్చు, ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి నెరవేర్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం ఈ రోజున. మనందరం కూడా మళ్ళీ కరెంట్ ఛార్జీలు ఏదైతే ప్రతి ఒక్కరు ప్రజల్లో మమేకయ్యి, మన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు నేర దర్యాప్తును శాస్త్రీయంగా వేగవంతంగా చేపట్టేందుకు క్రైమ్ స్పాట్ క్లూస్ వాహనాలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 5 సబ్ డివిజన్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలు నేర స్థలానికి త్వరగా చేరి భౌతిక సాక్ష్యాలను నష్టం లేకుండా సేకరిస్తాయి. ప్రతి వాహనంలో అధికారి, 2 కానిస్టేబుళ్లు, హోంగార్డు, డ్రైవర్ ఉన్నారు. హత్య, అత్యాచారం, దొంగతనం, కిడ్నాపింగ్ వంటి తీవ్ర నేరాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత, డిఎస్పీ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ క్రైమ్ డిటెక్షన్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్. ఈ ఎవిడెన్స్ని ప్రాపర్గా కలెక్ట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరలీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అది బాడీలీ అఫెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎకనామిక్ అఫెన్స్ ఉండొచ్చు. ఒకవేళ ముద్దాయిలాగా సీన్లో లేకపోయినా ఎవరు చేశారనేది కనిపెట్టాలంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగం ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఎక్కడ క్రైమ్ జరిగినా
మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ నుంచి క్రైమ్ వెహికల్ ని పంపిస్తుంటాము. వాళ్ళు వచ్చి ఆ సీన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు. లోకల్ అవైలబుల్ ఉంటారు కాబట్టి ఒక సబ్ డివిజన్ 5 సబ్ డివిజన్ ఉంది సత్యసాయి డిస్ట్రిక్ట్ లో. ఈచ్ ఒక సబ్ డివిజన్ లో ఏమి క్రైమ్ జరిగినా విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, మేబీ 10 or 15 minutes, తప్పని పరిస్థితిలో 15 or 20 minutes మన హెడ్ క్వార్టర్స్ నుంచి కాకుండా కన్సర్న్. ప్రకాశం జిల్లా అద్దంకిలో సిఐ మల్లికార్జునరావు ప్రజలను డిజిటల్ అరెస్టుల మోసాల నుంచి అప్రమత్తం చేశారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతి పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ తరహా మోసాలపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు కూడా తమ సూచనలు గుర్తుపెట్టుకోవాలని ఆయన తెలియజేశారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన ఫోన్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫోన్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఢిల్లీ నుంచి అని, లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, లేకపోతే మేము కస్టమ్స్ ఆఫీసర్లు అని, ఇట్లా వీళ్ళు పోలీసు లో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని మీరు ఇట్లా మీ పేరు మీద డ్రగ్ పార్సల్స్ వచ్చింది, అది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. డిజిటల్ అరెస్టులు లేదా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి బలిగా వద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటివి మన ఏరియాలో ఎక్కడ జరగకూడదని ఆశిస్తూ పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్ తో ఉంటారని కోరుకుంటా ఉన్నాం. అందరికీ సంక్రాంతి పండుగ. చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు ఇంటి దొంగతనాలకు పాల్పడిన 3 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారితో సుమారు 50 లక్షల విలువ గల 210 గ్రాముల బంగారం, డైమండ్ నగలు, ఒక కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. A1పై సుమారు 100 కేసులు, A2పై 75 కేసులు, A3పై 6 కేసులు ఉన్నాయి. నేరాలు చిత్తూరు, పుంగనూరు, గంగవరం, బెంగళూరు, మల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరిలో జరిగాయి. డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీస్ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. దాంట్లో మన దగ్గర గత సంవత్సరం 15 జూలైని క్రైమ్ నెంబర్ 175/25 పల్మనేర్ అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ గ్రే ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్టీపీఓ పల్మనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఒక 100 పైన కేసులు ఉన్న ప్రాపర్టీ ఆఫెండర్ని పట్టుకోవడం అంత డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. దాంట్లో మన రికవరీ చూస్తే 3 వెహికల్స్ రికవర్ చేశాము, 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు. జనగామ జిల్లాలో టీపీసీసీ సభ్యుడు లఖావత్ లక్ష్మీనారాయణ నాయక్ మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. జనగామ గడ్డపై అడుగుపెట్టే అర్హత కేటీఆర్కు లేదని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించారని, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కే విజయం ఖాయమని అన్నారు. మండలి సాక్షిగా చెప్పిన మాటలు, వారు చెప్పిన మాటలకు కనీసం ఒక్కటంటే ఒక్క మాటకైనా మీరు సమాధానం ఇవ్వాలని ఎవరికైనా చెప్పిరా? దేశంలో అన్యాయం చేసింది, ఉద్యోగాల్లో అన్యాయం చేసింది, అలాగే ఉద్యమకారులకు అన్యాయం చేసింది. మేము దానికి బాధపడుతున్నాము. నేను ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కవితమ్మ మండలి సాక్షిగా చెప్తున్నారు కదా. వార్డు సభ్యులుగా కోర్టులు నిలబెట్టాలని చెప్పేసి నిన్న ఒక ఆలోచన విధానం ఈరోజు మీడియాలో వచ్చింది. ఆ రకంగా మేము జనగామ మున్సిపాలిటీని, స్టేషన్ కంట్రీ మున్సిపాలిటీని కూడా అత్యధిక మెజార్టీతోని గెలిపించి మన గుర్తుల పైన గెలిచే ఈ సీట్లని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా కానుకగా ఇవ్వబోతున్నా అని చెప్పేసి ఈ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోస్టల్ సిటీ సెంటర్లో ఫ్యాషన్ సిటీ వస్త్ర షోరూంను ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలు భీమవరం తరలి వస్తున్నాయని, ఎంతో ఆదరణ పొందిన ఫ్యాషన్ సిటీ వస్త్ర షోరూం 201వ బ్రాంచ్ను మన పట్టణంలో ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. పురుషులు, స్త్రీలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలు అతి తక్కువ ధరలకు అందించడం గొప్ప విశేషమన్నారు. ఫ్యాషన్ సిటీ స్టేట్ హెడ్ తరుణ్, ఎన్ఎస్ఓ హెడ్ గౌతమ్, భీమవరం స్టోర్ మేనేజర్ సూర్య మాట్లాడుతూ ఫ్యాషన్ సిటీ భీమవరంలో మొదటి బ్రాంచ్ అని, ఏపీలో 5, ఓవరాల్గా 201వ బ్రాంచ్ను ప్రారంభించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ సిటీ సెంటర్ జీఎం శివరామరాజు, మేనేజర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. అసలు కాంపిటీషన్ ఉంటుంది. ఈవెన్ దాని మీద కూడా మనం ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ స్టోర్ నుంచి గోల్డ్ కార్డ్ ఇస్తున్నాము. కస్టమర్ ఎవరైతే 50 కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి. రేట్లు మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకి ఇస్తున్నారు వీళ్ళు. 100 రూపాయల నుంచి కూడా అందుబాటులో ఉండే షర్ట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మంచి కాంపిటేటివ్ షాపింగ్ మాల్. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఫ్యాషన్ సిటీ బ్రాంచెస్ టోటల్గా 12 స్టేట్స్లో 200 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ భీమవరంలో ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఇంకా మరిన్ని బ్రాంచీలు ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందుకెళ్లే విధంగా. జనగాం జిల్లా కోడకండ్ల మండలం బయనవాగు రిజర్వాయర్ నుంచి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేట్ 2 కాల్వకు యాసంగి 2022 పంటల కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సామేలు తీవ్ర స్థాయిలో మండిపడి సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలం వాడితే సహించబోమని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడు చిన్న గుళ్ళు కట్టుకొని ఇది జనం మభ్య పెట్టాలంటే తెలంగాణలో మీ ఆర్డర్ తెల్లవని కూడా మనం చెప్తున్నాను. నేను తెలంగాణ విప్లవోద్యమానికి నాంది పలికిన గడలి ఇనవా భారతదేశమే ఈ తెలంగాణ సాయుధరహితంగా పోరాట నేపథ్యాన్ని తీసుకొని అంటే నీకంటే ఎక్కువ మీ నాన్న మీద కొంచెం గౌరవం ఉంది. మీ నాన్న గౌరవం కాపాడాలంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మేమే గనక నోరు తెరిస్తే నీ మాటలకు 100 సమాధానాలు చెప్పి 100 మాటలు చెప్పగలం. మాకు నైతిక విలువ ఉంది. కనుకని ఎగురులాడ బంద్ చేయాలి. కనుకని ఇది ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన నాడే నీ పతనం స్టార్ట్ అయింది, నీ పతనం ప్రారంభమైంది. కనుక నువ్వు కిరికిరి మాటలు మాడితే మేము కూడా కిరికిరి మాటలు మాట్లాడతాం. కేటీఆర్ అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు బకాయిల చెల్లింపు, క్రషింగ్ ప్రారంభం కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రైతులు భిక్షాటన, రోడ్డుపై కూర్చునే విధంగా తీవ్ర నిరసనలకు దిగారు. గత సీజన్ చెరుకు బకాయిలు, కార్మిక జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సానాపతి సత్యరావు, దండుపాటి తాతారావు, తనకల్ జగన్, ఏడువాక పరదేశీ నాయుడు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. రైతులకి కార్మికులకి రావాల్సిన బకాయిలు చెల్లించాలి. రైతులకి కార్మికులకి రావాల్సిన బకాయిలు చెల్లించాలి. రిటైర్ అయిన కార్మికులకి బేసికలు ఇవ్వాలి. కార్మిక కర్షక బకాయిలు, గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ అయిన కార్మిక గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ అయిన కార్మికుల బకాయిలు, కార్మికులు, రైతుల బకాయిలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
నాకు ఉండాలి.